హలో హాయ్, నేను మీ విజయ్. అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి ఆలేరు మండలం కోలంపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మంచి ప్రజా సేవకుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అతను ఎవరైనా బాధపడితే చూడలేని, చెల్లించలేనంత వ్యక్తి. ఎవరికైనా ఆయన సంపాదనలో ఒక పైసా దానం చేసే చాలా మంచి వ్యక్తి. అతన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీకు ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? అసలు మీ కాన్సెప్ట్ ఏంది? మీరు ఎందుకు ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు? మీకు ఆదర్శం ఎవరు? ముందుగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈరోజు మీరు వచ్చినందుకు కొలంపాకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ప్రజాసేవ చేయడానికి నేను చిన్నప్పటి నుండి చాలా పూర్ కుటుంబం నుండి వచ్చాను. చాలా అంటే బాధలు డక్క మొక్క అన్నీ తిని చాలా ఇబ్బంది నుండి వచ్చిన క్రమంలో నాకున్న పరిస్థితులలో నేను స్టెప్ బై స్టెప్ కష్టపడితే కష్టే ఫలాన్ని కొన్నది ఆదర్శంగా తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఆదర్శంగా తీసుకోవడానికి చాలామంది ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు అండ్ సినీ ఫీల్డ్గా ఉన్నారు. అందులో నేను ఇంతకుముందుకైతే మెగాస్టార్ అంటే చాలా ఇష్టం. సినీ ఫీల్డ్కి వస్తే తర్వాత పవన్ కళ్యాణ్ అని. వీళ్ళు ఎందుకంటే చాలా చిన్న స్టేజ్ నుండి ఆ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు పదే పదే ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విన్నా. నేను ఏ మాటలు విన్నా, కష్టపడితే సాధించేది ఏదే లేదని ప్రతి విషయాన్ని విని చెవులలో నాకు ఎప్పుడు మారుమవుతుంది. అంటే మనం సామాన్యుడే ఎప్పుడైనా పై స్థాయికి వెళ్తుండు. ఆ సామాన్యుడిలో నేను ఎందుకు వెళ్ళకూడదు? అంటే నేను వాళ్ళంత స్థాయికి వెళ్ళకుండా నా వరకు నేను ఏం చేయగలుగుతా, ఎంతవరకు వెళ్తా అంటే భగవంతుని దయ వల్ల స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత నా వరకు నేను హ్యాపీగా ఉన్నా. 100 కోట్ల ఆస్తులు లేవు, అలా అని తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో మమ్మల్ని పెంచారు. ఆ పెంచిన విధానం, నా తల్లిదండ్రులు పెంచిన విధానం, నాకు నేర్పిన గుణం, దాంతోపాటు నేను ముందుకెళ్ళి కొన్ని భావాలను నేను ఎన్నుకున్నా. ఆ భావాలను ఎన్నుకోవడానికి కొందరు ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఆ విధంగానే నా పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడానికే కొలనుపాక గ్రామంకి వచ్చి కొలనుపాకలో ఉండి సేవా కార్యక్రమం మొదలుపెట్టిన. 4 సంవత్సరాల కిందట నా సేవా కార్యక్రమం మొదలుపెట్టిన. 4 సంవత్సరాల కిందట మొదలుపెట్టినప్పుడు నేను ఎలాంటి ప్రచారాలు కానీ ఎలాంటి విధానాలను చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే అవసరం లేదనుకున్నా. కానీ తర్వాత ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవాలనే విషయాన్ని ఎందుకు వచ్చిందంటే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అవసరం ఉంది. ఆ అవసరము అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 1,00,000 రూపాయలు అవసరం ఉంది. కానీ సంతోష్ అనే వ్యక్తి నా వల్ల ఎంత అవుతుందంటే ఒక 25,000 అవుతుంది. మిగతా 75,000 కావాలి. కానీ నా కెపాసిటీ 25,000. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అదే అమౌంట్ కానీ కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ 25,000 నేను ఇచ్చిన, కానీ ఆ పని పూర్తి కాలేదు. పూర్తి కానప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ విషయాన్ని నాకున్న పరిధి మేరకు నాకున్న గ్రూపులు కానీ నాకున్న విలేజ్ల ఫ్రెండ్స్ కానీ చెబితే ఏమన్నా వాళ్ళ నుండి హెల్ప్ అవుతుందేమో, కొంచెం మంచి ఎదిగిన వాళ్ళకి మంచి ఉన్నతంగా కుటుంబాలకు చెప్తే అవుతుందేమో అనే ఉద్దేశంతో అప్పుడు నేను ఇది చేశాను, నా వల్లకి ఇది అయింది, దీనికి అంత అవసరం ఉంది అని ఆ గోపాలలో పెడితే దానికి సరిపోయే అమౌంట్ వచ్చింది. అందుకోసమే అప్పటి నుండి ప్రచారం చేసుకుంటున్నాను. అప్పటి నుండి నేను వెళ్తున్నాను. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా 100% న్యాయం చేయాలంటే మన ఉన్న కుటుంబాలకి, అంటే ఉన్న జనాభాకి సరిపోయేంత లేదు. ఆ సరిపోయేంత ఎంతవరకు న్యాయం జరుగుతుంది? 100% అవసరం ఉందంటే 20% న్యాయం జరుగుతుంది. 20% అంటే 100కు 100%. అంటే నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, 100కు 100% ఏ ఒక్కరు ఫ్రీ కాదు. ఆ 100% జరగాలంటే మనం కష్టపడి పనిచేసుకోవాలి. మనకు ఏదన్నా అవసరం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే తీసుకోగలుగుతాం. కానీ కంప్లీట్గా బీద కుటుంబాలకు, కంప్లీట్గా ఇబ్బంది పాలున్న వాళ్ళకి చేయడానికి ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది. అది గత ప్రభుత్వం కావచ్చు, ప్రజెంట్ ప్రభుత్వం కావచ్చు. ఏదైనా ప్రభుత్వం వచ్చిందంటే తను ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాడు. కానీ 100% న్యాయం ఎప్పుడు జరుగుతుంది? పని కల్పియాలి, ఉపాధి ఉండాలి, పని చేసుకొని బతికే విధంగా చూపించాలి అనే నినాదం నాకు పెట్టుకొని గతంలో నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్, నాకు ఇష్టమైన కేసీఆర్, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళ ఇన్స్పిరేషన్. మరీ ముఖ్యంగా నేను రాజకీయాల్లో రావడానికి మా ఎమ్మెల్యే గారైన మా ప్రియతమ నాయకుడు బీర్ల ఐలయ్య గారు, ఆయన చూసి ఆయన ఇన్స్పిరేషన్ అయి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసే నేను దీంట్లోకి రావడం జరిగింది. రాజకీయం వెళ్తే నేను చేసిన సేవా కార్యక్రమాలతో రాజకీయం వెళ్తే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో మా బీర్ల ఐలన్న గారి నాయకత్వంలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చేసిన సేవా కార్యక్రమంలో ప్రతిదీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది, దీంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆయనను నేను నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా.
నా కొలన్పాక గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నా వల్లనే చేస్తా. అహో ఓహో అని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పట్లేదు. నా వల్ల ఏదైతే జరుగుతుందో, నా వల్ల ఏదైతే అవుతుందో అది చేయడానికి నేను ముందుకు వస్తున్నా. అందుకోసమే ఐలన్న ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. వెళ్ళాలని భగవంతుడు ఆశీర్వదించాలి. ఐలన్న వాళ్ళు బాగుండాలని ప్రతిసారి నాకున్న ఇష్టదైవం అయిన సమ్మక్క సారక, వెమలవాడ రాజన్న, నా కొలనుపాకల చండికాంబ సోమేశ్వరాలయం పురాతనమైన టెంపుల్, వాళ్ళందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఐలన్న గారు బాగుండాలి. ఆయనతో పాటు ఆయన అడుగుజడులో నేను నడవాలని ముందుకు వెళ్తాను. అందుకే రాజకీయంలో రావడం జరిగింది. ఎందుకు అంటే ఆయన చేసిన సేవతరం అంత గొప్పవి. ప్రతి బీద కుటుంబాన్ని ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కానీ, ఆయన ప్రతి ఒక్క పలకరించే విధానం కానీ నాకు నచ్చి నేను కూడా వెళ్ళాలనేది నాకు వచ్చింది. తర్వాత కొలనుపాక గ్రామం వచ్చేవారికి చాలా మేజర్ గ్రామ పంచాయతీ. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 7,000 ఓట్లు ఉన్నాయి. 7,000 ఓట్లలో గవర్నమెంట్ పథకాలు ఖచ్చితంగా ఇవ్వాలంటే ఒక 200 నుండి 500 మందికి ఇచ్చేకే ఉంది. ప్రజెంట్ ఉన్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 100 మందికి వచ్చేది ఉంది. దీన్ని ప్రతిదీ నెగిటివ్గా తీసుకోవడం కన్నా ఈ 100 మందికి వస్తున్నది కదా, మిగతా వాళ్ళకి ఎట్లా అని ఆలోచిస్తే నాకున్న అభిప్రాయం మేరకు అయితే ఖచ్చితంగా ఎవరి ఉపాధాలు ఎవరి పని వాళ్ళు బాగుంటే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ని ఎవరిని ఏమనలేదు. పని లేకనే అన్ని ఈ పథకం కావాలి ఆ పథకం కావాలి అంటాం. పథకం అనేది ఎవరి కోసం? నిరుపేద కుటుంబానికి, చాలా బీద కుటుంబానికి ఆ పథకం యూజ్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి పథకాల మీద బతకాలంటే కాదు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటే ఎకానమీ పెరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. దాని తర్వాత గ్రామానికి ఎకానమీ పెరుగుతుంది, తర్వాత రాష్ట్రానికి వెళ్తుంటది, జిల్లా నుండి రాష్ట్రానికి వెళ్తుంది. ఎకానమీ పెంచుకోవడమే ఆ లక్ష్యంగా పెట్టుకొని నేను నా కొలనుపాక గ్రామంలో నా వల్ల ఆయన సహాయాలు, నేను ఇప్పుడు సహాయాలు ఎన్ని చేసినంటే చెప్పుకోవడం కన్నా బయట తెలిస్తే బాగుంటుంది. నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు, కానీ కొన్ని చెప్పుకుంటే కొంత అమౌంట్ వస్తుందని ముందుగా చెప్పినట్టు 25%, 100% అవసరం ఉంటే నా వల్ల 25% అవుతుంది. మిగతా ఫుల్ఫిల్ కావాలంటే నన్ను చూసి ఇంకోరికి చేయాలనే ఉద్దేశంతో ఈ చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేను మొదటగా అమ్మవారి దగ్గర నుండి, భగవంతుని దగ్గర నుండి మొదలుపెట్టిన. అక్కడ ఏ అన్నదానం వచ్చేది కొలనుపాకలో గుర్తుకొచ్చేది భీమవన్ సంతోషాలనే. నేను చెప్పడం కన్నా మీరు బయట తెలుసుకునేదే ఉంటుంది. ఇప్పటి వరకు అన్నదానాలలో ఒక 18 సార్లు చేశాను 2 సంవత్సరాలలో. ఈ అన్నదానం, అన్నప్రసాదం వితరణ భగవంతుని ప్రేమతో చేశాను. అక్కడ అందరూ కలుసుకుంటాం, అందరం బాగుంటే ఆప్యాయత ఉంది. తర్వాత వచ్చేసరికి గణేషులు పెట్టారు కొలనుపాకలో. 25 గణేషులు పెట్టారు. 25 గణేషులు పెడితే 23 గణేషులకు నా వాళ్ళైనా సాయం చేసుకుంటూ వచ్చిన ఆ పిల్లలు, యువతను ఈ గణేషులను సాయం చేసిన కన్నా మొదలు యువతకు వాళ్ళు ప్రేమతో రండి సంతన మీకేమన్నా మీరు చేయగలుగుతారంటే నా వాళ్ళ అయింది చేసుకుంటూ వచ్చిన. తర్వాత కొన్ని షెడ్డు నిర్మాణం చేసిన, గణేషుల మండపాల కోసం షెడ్డు నిర్మాణాలు ఉన్నాను. ఇదే కాకుండా ఈ విధంగా కాకుండా ఇంకేదన్నా బాగా చేస్తే బాగుంటుందని ముందుకెళ్ళిన. మేడే రోజు నా కొలనుపాక గ్రామ ప్రజలు నాకు చిన్నప్పటి నుండి ఆప్యాయత ప్రేమతో ఉన్నారు. కార్మికులు, మేడే కార్మికులు ఒక 35 మంది నుండి 45 మందికి నా వల్ల ఆయన బట్టలు పెట్టినాను వాళ్ళకి. ఎందుకంటే ప్రేమతో పెట్టింది, వాళ్ళు అడగలేదు. నేనే నా ఇష్టంతో మీకు పెడితే బాగుంటుందని గౌరవించుకున్నా. మేడే రోజు కార్మికులను గౌరవించాలి కాబట్టి అనవసరం ఆ అన్నం అన్నీ లేని పరిస్థితులు లేదు, ఆ ఒక్క పూట భోజనం పెట్టలేని పరిస్థితి లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దానికి తోడు నా ప్రేమతోని అందరికీ బట్టలు పెట్టి గౌరవించుకున్నాను నా మేడే రోజు కార్మికులు, నా కొలంపాకలు. తర్వాత ఈ గత 1 ఇయర్ నుండి సర్పంచులు లేకనో సరే నిధులు లేకనో ఏదో ఇబ్బందిగా ఉంది గ్రామ పంచాయతీలో. గ్రామ పంచాయతీ సిబ్బంది శానిటైజర్కి ఇబ్బంది అవుతుందంటే, మా గ్రామంలో ఉన్న సెక్రటరీ కానీ ఇదివరకు ఉన్న సర్పంచ్ ఇబ్బంది అవుతుందంటే నా వల్ల ఒక 2 months కంటిన్యూగా నేను వాళ్ళకి ఆ శానిటైజర్, వాళ్ళకి సంబంధించిన సరుకు సామాన్లు నా వల్ల అయింది ఇప్పించాను. తర్వాత బతుకమ్మ వస్తే, దసరా వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ బట్టలు పెట్టి గౌరవించుకున్నాను నేను వాళ్ళని. వాళ్ళు నన్ను అడగలేదు, నా ఎంత నా ప్రేమతో వాళ్ళందరూ గౌరవించుకున్నాను. తర్వాత ఇవన్నీ వస్తే తర్వాత కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్న కార్యక్రమం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం చేయాలన్నది ఒక నినాదం పట్టుకుని వెళ్తున్నా. కొలనుపాకలో చరిత్ర కలిగిన సోమేశ్వరాల గుడి ఉన్నది. అది చాలా పురాతనమైన టెంపుల్, చాలా చరిత్ర కల గుడి. ఆ గుడిని డెవలప్ చేస్తే ఆ గుడిని చూసుకొని ఒక 100 మంది నుండి ఒక 200 మంది కార్మికులు బతుకుతారు. అంటే 200 మంది పని చేసుకుని ప్రత్యక్షంగా బతుకుతారు. ఆ భగవంతుని ఎప్పుడైనా భగవంతుని పూజించుకుంటే ఆ దేవుడే మనకు అన్ని కరుణిస్తాడు, మనకు కావాల్సిన ఇస్తాడు. ఊరిలో ఆ చరిత్ర కలిగిన గుడిని వెలికి తీసి ఇంకో డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నా. నా మొదటి లక్ష్యం, నేను రేపు రాజకీయంలోకి వస్తే భగవంతుడు ఆశీర్వదిస్తే నేను ముందుకు వస్తే, రేపు నాకు ఏదన్నా అవకాశం వస్తే
ఆ అవకాశంలో మొదటి లక్ష్యమే గుడిని డెవలప్ చేయడం. ఏ విధంగా అంటే ఒక సోమవారం వస్తే, అమావాస్య వస్తే కొలనుపాక సోమేశ్వర ఆలయంలో కనీసం ఒక 1000 మంది దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అది కాకుండా ప్రతిరోజు ఒక 2000 నుండి 5000 మంది దర్శనం చేసుకునే విధంగా గుడిని తయారు చేయాలనేది నా లక్ష్యం. అందులో గ్రామ పెద్దలు, ఇదివరకు ఉన్న పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధించిన ఇదివరకు మాజీ సర్పంచులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు 100% చేశారు. కానీ అది జరిగేంత వరకే జరిగింది. అది కాకుండా అందరం కలిసి కొంచెం గట్టిగా ప్రభుత్వాన్ని దగ్గర పోయి మనకు ఆ గుడికి ఏం కావాలో తీసుకొచ్చి ఆ గుడిని డెవలప్ చేయాలనేది నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాను. ఆ గుడి డెవలప్ చేయాలి. రెండవ లక్ష్యం నాది వచ్చేసి కొలనుపాకలో రెండో లక్ష్యం, అతిపెద్ద లక్ష్యం, మహిళలకు, యువతకి ఉపాధి కల్పించడమే నా రెండవ లక్ష్యం. నా లక్ష్యం ఏంటంటే ఒక కొలనుపాకలో 7000 ఓటర్లు ఉంటే అక్కడ 3000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 3000 నుండి 2500 నుండి 3000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 3000 కుటుంబాలలో ఒక 1000 కుటుంబాలకు ఎవరి పని వాళ్ళకి హ్యాపీగా ఉన్నది చేసుకోగలుగుతారు. మిగతా ఒక 1000 కుటుంబాలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఆ 1000 కుటుంబాలలో కనీసం 500 మందికి ఒక 300 మంది మగవాళ్ళు యువత అనుకున్న, ఒక 200 నుండి 250 మంది మహిళలు అనుకున్న, వీళ్ళకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని రీసెంట్లీ మొదలు పెట్టుకున్న నా సొంత డబ్బులు పెట్టుకొని మహిళలకు, ప్రత్యేకంగా మహిళలకు ఒక కార్యక్రమం మొదలు పెట్టబోతున్నా. అది అతి త్వరలో. నేను అది కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు కూడా నన్ను విమర్శలు చేశారు. రాజకీయంలోకి వస్తున్నాడు కాబట్టి రేపు ఏదో నేను సర్పంచ్ ఇంకేదో చేయడానికి ఆయన ఇవన్నీ మొదలుపెట్టింది. రైట్, నాకు ఈ విధంగా ఉంటేనే ఈ విధంగా చేస్తాను, రేపు అధికారం ఉంటే ఎక్కువ చేస్తానేమో. కానీ రాజకీయంలోకి వచ్చినా, రేపు నిలబడ్డ తర్వాత నేను గెలిచినా, ఇంకోటి అయినా ఖచ్చితంగా మాత్రం ఈ లక్ష్యానికి నేను ఏదైతే అనుకున్నానో మహిళలకు ఉపాధి కల్పించే విధానంలో ముందుకు వెళ్ళడానికి 100% వెళ్తున్నాను. రాజకీయాలు ఉన్నా లేకున్నా ఇది ఖచ్చితంగా అవుతాను. నా ఉన్న సంపాదనలో 10% నుండి 20% మహిళలకు ఉపాధి కల్పించే వరకు ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొలనుపాక గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఉపాధి కల్పిస్తున్నా అంటే దానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, దానికి ఎన్నో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే దానికి కావాల్సిన మిషనరీ కానీ, దానికి కావాల్సిన ప్లేస్ కానీ, షెడ్ కానీ, ఇవన్నీ కావాలి. ఇది గత వారం రోజుల నుండి చేస్తున్నా. ప్రజెంట్ ఈ రోజు ఈ 10 తారీఖు నాడు కూడా నేను హైదరాబాద్కి వెళ్ళే కారణం కూడా ఉప్పల్ ఇండస్ట్రీకి వెళ్తున్నాను. ఆ ఇండస్ట్రీకి వెళ్ళడానికి కారణం కూడా మహిళలకు సంబంధించిన కుటీర పరిశ్రమకు సంబంధించిన మిషనరీలకి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఈరోజు మీ ఇంటర్వ్యూలో నేను ఈరోజు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతి వారం నా కొలనుపాక అభినందించకుండా పర్వాలేదు, కానీ విమర్శలు చేయొద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే నా వల్ల ఆయన సహాయం చేస్తున్నా. 5000కు, 8000కు, 10,000కు ఇబ్బంది పడి ఎంతో మంది కొలనుపాకలు ఇబ్బంది పడుతుంది. కానీ ప్రతి విషయాన్ని తను తీసుకొచ్చి బయట చెప్పుకోలేరు, వాళ్ళ మనసులో ఆదరణ పడతారు. మా ఊరు నుండి కనీసం 200 మంది ట్రైన్ ఎక్కి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఓన్లీ 15,000 జీతం కోసం అప్ అండ్ డౌన్ చేసే ఖర్చులు తీసేస్తే వాళ్ళకి వచ్చేది 10,000. పొద్దున్న సూర్యుడు ఉదయం నుంచి వెళ్తే సూర్యుడు అస్తమించినకు వస్తారు. ఆ బాధ నాకు తెలుసు. ఆ బాధ తెలుసు కాబట్టి నా ఊర్లోనే ఏదైనా కంపెనీ తీసుకురొచ్చి ఆ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తే అదే 15,000 ఈడు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లక్ష్యంతోనే నేను వెళ్తున్నా. నా వల్ల ఏం చేసుకుంటూ వెళ్తా. వీలైనంత అన్ని పార్టీలకు కలుపుకొని, అన్ని గ్రామంలో ఉన్న అందరి పెద్దలు కలుపుకొని ఒక కంపెనీ తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నా. ఎందుకంటే ఉపాధి అనేది ఎవరి పనాలు ఉంటే ఎవరి పనాలు హ్యాపీగా చేసుకుంటాం. గవర్నమెంట్ డిపెండ్ కాదు, వచ్చిన పథకాల మీద డిపెండ్ కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కూడా 100% చేయడానికే ప్రయత్నిస్తుంది. అంతకుముందు ఉన్న గవర్నమెంట్లు ఏదైనా కానీ ఎకానమీ ఎంత ఉన్నది, ఏ విధంగా వెళ్తుంది చెప్పుకోలేరు. అందుకే ఉపాధి కల్పిస్తే, పని చూపిస్తే ఎవరంతలో బతుకుతారు అన్నది నా లక్ష్యంగా వెళ్తున్నాను. అది భగవంతుడు ఆశీర్వదిస్తే ఒక 2 సంవత్సరాలలో కనీసం నేను ఒక 100 మంది నుండి ఒక 300 మందికి కొలనుపాకలు ఉపాధి కల్పించే లక్ష్యంతో వెళ్తున్నాను. అది తర్వాత భగవంతుడు నాకు ఏ విధంగా శక్తి ఇస్తాడో, ఏదంటే ఆశీర్వాదిస్తాడో ఇస్తే హ్యాపీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అదే నా లక్ష్యం. అదే నా గ్రామ ప్రజలు చేయాల్సిన రుణం తీర్చుకోవడానికి. నేను ఈ ఊర్లో పుట్టినాక ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను పెడితే సేవా కార్యక్రమాలలో ప్రజెంట్ ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ ఒక్క రోజుకి అయిపోతుంది. కానీ అట్లా కాకుండా లైఫ్ టైం నేను ఉన్నా లేకున్నా అది లైఫ్ టైం వాళ్ళకి పని కల్పించే విధానం ఉండాలనేది నా లక్ష్యం. అది మిగతా వాళ్ళు మీ మీడియా కూడా ఇది చూపించాలని ప్రత్యేకంగా కోరుకుంటాను. ఏది నా జీవిత లక్ష్యం కాకుండా నా లక్ష్యాలు ఏది ఉన్నాయంటో ఉపాధి కల్పించదని నా హైలైట్. ఎందుకంటే అన్న ఆదర్శాల నుండి, మా ఇళ్ళనగర్ ఆదర్శాల నుండి వచ్చిన ఆయన నుండి సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, నా కొలనుపాక గ్రామ ప్రజలకి, యువతకి, మహిళలకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ అన్న కూడా అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ
ఈ కొలనుపాక ప్రజలు మొత్తం కూడా నాయకుడిని చూసాం కానీ మీ సేవకుని చూడలేదు. ఇలాంటి సేవకుడు రాజకీయంలోకి వచ్చితే మాకు ఇంకా బాగుంటుంది అంటున్నారు సార్. వాళ్ళ ఆశయం మేరకు మీరు రాజకీయంలోకి వచ్చే పదవులు చేసే ఆలోచనలు ఉన్నాయా? 100% మనం పదవులు చేసినప్పుడే మనం ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే పదవులు చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగానే ఉన్నా. నాకు ఏంటంటే ప్రతి ఒక్క చిన్న గ్రామంలో ఉన్న చిన్న వ్యక్తి నుండి పై వ్యక్తి వరకు ఆశీర్వదించి నువ్వు వెళ్ళు అన్నప్పుడే నేను ముందుకెచ్చిన. వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. అవకాశం అయితే 100% చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒకవేళ అవకాశం లేకపోయినా సేవా కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా డ్యామ్ షూర్గా జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ లక్ష్యంతో వెళ్తున్నాను, ఆ లక్ష్యం ముందుకు తీసుకెళ్తా. అది ఉన్నా లేకున్నా వస్తే వదిలిపెట్టాను. అందరు గౌరవించుకుంటూ అందరు ఆశీర్వాదంతో వెళ్ళాలని ఆ పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అది ఏది వస్తుందనేది నాకు ఇక్కడ ఏది రాసి పెట్టుందనేది, ఆ దేవుడు ఎలా ఇస్తాడనేది, మైలన్న గారు ఏం డిసైడ్ చేస్తారనేది దాని మీదే ముందుకెళ్తుంటాం. ఓకే, బీర్లా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా అనేకమైన సేవలు చేస్తుంటారు. నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి విలేజ్ అతని క్యాంప్ కానీ అతను ఇచ్చిన వస్తువులు కనపడుతున్నాయి. అలా మీరు కూడా అలా విలేజ్ వర్క్ చేస్తారా, లేక మీ సేవలు మొత్తం ప్రతి ప్రజలకు అందించాలి చేస్తారా, ఎట్లా? ఖచ్చితంగా ఇప్పుడున్న నేను పుట్టిన ఊరు కాబట్టి నాకున్న స్థాయి మేరకి నా గొల్లనపాక గ్రామాన్ని రుణం తీర్చుకునే స్థాయి దాటితే నాకు భగవంతుడు ఆశ్రయించి నాకున్న బిజినెస్లో కానీ ఎలా కల్పిస్తే ఖచ్చితంగా ఫర్దర్గా కూడా ముందుకెళ్ళడానికి నా కొలనుపాక కాకుండా నాకు ఆలేరులో సుపరిచితులు, నాకున్న ప్రేమ గుణంతో ఎక్కువ మంది నాకు ఫ్రెండ్షిప్ కూడా ఆలేరులో ఉన్నది. నెక్స్ట్ అక్కడికి వెళ్తా. ఇక్కడ నేను ఫస్ట్ రుణం తీర్చుకునే అవకాశం ఫస్ట్ విలేజ్ వారికే అంకితమై ఉందాం అనుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదిస్తే హ్యాపీగా ఉంటే ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మరి కోలనపాక ప్రజలు మహిళలు ఎంతసేపు ఉన్నా ఇక్కడున్న మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులు బాగా ఉన్నాయి, వాటిని నిర్మూలించాలి, గత ప్రభుత్వం నిర్మూలించలేదనుకుంటా. ఇక్కడున్న యువత కూడా మాకు ఉపాధి కావాలనే కోణంలో ఆలోచిస్తున్నారు. మీరు ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఎలా ఉపాధి కల్పిస్తారు? ఈ నిర్మూలన కార్యక్రమం ఏది కొనసాగిస్తారు? బెల్ట్ షాపుల విషయంలో నేను డిసిషన్ తీసుకున్న పెద్ద మనిషిని కాదు. బెల్ట్ షాపులు 100% ఏ మహిళ అయినా, ఏ ఇంట్లో ప్రతి కుటుంబం అయినా బెల్ట్ షాపులు ఉండొద్దు, మందు తాగొద్దనే ఉంటుంది. ఏదో అకేషన్ తాగింది ఇలా అది రెగ్యులర్ అయిపోయింది. 100% దానికి వ్యతిరేకమే. బెల్ట్ షాపులను నిర్మూలించడం కన్నా ప్రతి ఒక్క మనిషిలో రియలైజేషన్ రావాలి. ఫస్ట్ తన కుటుంబంలో నేను ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లంని తనకు తాను తెలుసుకొని అది నిర్మూలించాలని కోరుకుంటున్నాను. బెల్ట్ షాపులు ఉన్నా తీసుకోకూడదని స్థాయి తీసుకురావాలి. అంటే చిన్న చిన్న ఏ వాడుకు ఆ వాడు, ఏదో వార్డు మెంబర్ గెలిచినాం, ఏదో సర్పంచ్ గెలిచినాం కన్నా ప్రతిరోజు 24 గంటలు ఉంటే తన పని, తనకు 10 గంటల పని ఉంటుంది. తన బిజినెస్ కావచ్చు, తన పర్సనల్ కావచ్చు. ఒక 2 గంటలు వారానికి 14 గంటలు, వారానికి ఒక్కో రోజు పెట్టి మనం ఎడ్యుకేట్ చేయగలిగితే చాలు. ఎడ్యుకేట్ చేయాలి. అంటే బెల్ట్ షాపులు నిర్మూలించడానికి 100% వ్యతిరేకం, బెల్ట్ షాపులకు 100% వ్యతిరేకం. కానీ ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అది తాగితే కానీ పని నడవలేని పరిస్థితులలో ఉన్నారు, అంత అడాప్ట్ అయిపోయారు. ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. దాన్ని అంటే ఒక్కనే కడిగేస్తే ఆ బెల్ట్ షాప్లో ఉన్నా తీసుకోరు, ఉన్నా అవుతుంది. అది నాకు నిర్మూలించాలనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఉపాధి గురించి, మహిళల గురించి నా లక్ష్యమే అది. ఉపాధి కల్పించడమే. మహిళలను ప్రతి వాళ్ళని నేను రీసెంట్గా కూడా ఉపాధి కల్పిస్తా, దాని మీద అవగాహన సదస్సు అని ఒకటి పెట్టాను. అవగాహన సదస్సులో 100 మందికి నేను ఆ ప్రోగ్రాం పెట్టాను. కానీ నేను ఊహించిన విధంగా 350 మంది వచ్చారు, ఇంక్లూడింగ్ భోజనం పెట్టి చేద్దాం అనుకున్నాను. కానీ ఇమ్మీడియట్గా నా సాయి శక్తిలో అందరూ భోజనాలు పెట్టుకొని అందరు ప్రేమ ఆప్యాయతతో మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎలాంటి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అంటే ఒక 10 నాకు వాళ్ళు ఇచ్చారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమకు సంబంధించిన 10 ఇచ్చారు. ఇది చేసుకుంటే ఒక 5 మంది బతుకుతారు, ఇది చేసుకుంటే ఒక 10 మంది బతుకుతారు. నా ఊరికి నా శాయశక్తి మేరగా ఒక సోలార్ కంపెనీ అని, ఒక సువాసన, పంజాల సువాసన అని ఒక విషయాన్ని తీసుకొచ్చింది. సువాసన ఆంటీ గారు నాకు అత్తమ్మ అవుతారు. వాళ్ళు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ఆ సోలార్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కదులుతుంది. కామన్ సోలార్ పెట్టుడు వేరు, జనరల్గా సోలార్ పెట్టి ఒక 3 లేదా 4, 5 పని కల్పిస్తారు. అట్లా కాకుండా సోలార్ కింద ఆర్గానిక్ పంట వేసి, ఆర్గానిక్ పంట ద్వారా సోలార్ ద్వారా వెళితే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే దానికి ఇంట్రెస్ట్ పెట్టి నా సొంతంగా వాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్ళందరూ ఊరికి తీసుకురాగలుగుతున్నా. అలా ఎంతమంది సోలార్ ప్లాంట్ వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారం పెడతారో అంతమందికి మినిమం సోలార్ యొక్క తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా నేను దాని మీద సీరియస్గా యాక్షన్ చేస్తున్నా. అంటే ప్రతిరోజు దాని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నా. సోలార్ ప్లాంట్ తీసుకొచ్చి ఆర్గానిక్ పంట పండియడం, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి కుటీర పరిశ్రమ కింద ఇస్తరాకుల మిషన్ చాలా మంది పెట్టారు. ఇస్తరాకుల మిషన్ బిజినెస్ స్టైల్ వేయాలి.
ప్రతి మహిళని ఈ స్త్రీ శక్తి స్వయం ఉపాధి కొలనుపాకలో నామకరణం చేసుకొని అదే పేరు ఫైనల్ అవుతుందా, ఫైనల్ డిసిషన్ తీసుకొని ఆ పేరు మీద ఇస్తరాకుల మిషన్ పెడితే విలేజ్ వరకే ఉండకుండా జిల్లా స్థాయిలో ఇస్తరాకులు మన స్త్రీ శక్తి నుండి మా కొలనుపాకలు వెళ్ళాలని ఉద్దేశంతో దాన్ని భారీ ఎత్తున తీసుకొస్తున్నా. మొన్న నేను రీసెంట్గా అనుకున్నది 1 మిషన్ 2 మిషన్లు అనుకున్నా, కానీ ఆ విధంగా వేస్తే ఉపాధి కలవది. కనీసం ఒక 10 నుండి 20 మంది దాన్ని బతుకలు ఇస్తరాకుల మిషన్ తీసుకురాబోతున్నా. నెక్స్ట్ మాప్కారాల మిషన్ తీసుకురాబోతున్నా. తర్వాత ధూప్ సిక్ తీసుకురాబోతున్నా. ఇవన్నీ సంబంధించిన ప్రతి విషయాన్ని నేను వెళ్ళి అక్కడ ఏ విధంగా వేస్తే రా మెటీరియల్ ఎలా వస్తుంది, మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, వీళ్ళకి ఏ విధంగా ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి నేర్చుకుంటున్నా, వెళ్తున్నా, ఇంటర్నల్గా వెళ్తున్నా. ప్రతిదీ ఈ వీడియో చెప్పలేను కాబట్టి నేను వెళ్ళేది ఆ ప్రయత్నమే, వీలైనంత తొందరనే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆదానికి కూడా షెడ్ నా సొంతంగానే ప్రజెంట్ ఇస్తున్నా. రేపు ఫస్ట్ సోలార్ ఏదైతే వస్తుందో నా సొంత ల్యాండ్నే నేను ఫస్ట్ దానికి ఇస్తున్నాను. ఎవరినో కాదు, నా ల్యాండ్ ఏదైతే ఉందో నా ఉన్న ల్యాండ్ ఫస్ట్ సోలార్ పెట్టడానికి నేనే ప్రకటించిన. అట్లనే కొలనుపాకలో ఒక 60 ఎకరాలు అవసరం ఉంది. ముందుకు వచ్చి ఈ 60 ఎకరాలు ఈ సోలార్ ప్లాంట్కు ఆర్గానిక్ ఇస్తా అంటే ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాను. ఆ రైతు ఇవ్వాలని, అంటే 60 ఎకరాల వరకు మాకు అవసరం ఉంది, మాకు వచ్చిన ప్లాంట్ వాళ్ళు ఇవ్వాలని కొలనుపాక గ్రామంలో ఉన్న రైతుని ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి. ఓకే సార్, కొలనుపాక ప్రజలు విద్య వైద్యం ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ విద్యా వైద్యం పైన అంటే సేవలో భాగంగా ఈ విద్యా వైద్యం పైన మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ముఖ్యంగా మా దృష్టికి వచ్చిన సార్ విలేజ్ కాబట్టి ఇక్కడ విపరీతమైన అంటే గొడవలు, కొట్లాటలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి సార్. చట్టాలను ఏ విధంగా తీసుకెళ్తారు మీ సేవలో భాగంగా? విద్యా వైద్యం వచ్చేవారికి విద్యను ఖచ్చితంగా విద్య గలవాడే రేపు భవిష్యత్తు వేసేవాడవుతాడు. విద్య లేని ఏది లేదు. ఖచ్చితంగా విద్య విషయంలో వచ్చేసరికి నేను ఇప్పటివరకు దాన్ని ప్రచారం చేసుకోలే. నా దగ్గరకి నా ఊరు గ్రామంలో ఉన్న కొందరు విద్యార్థులు అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మెరిట్ తెచ్చుకున్న ఎంసెట్లో కానీ ఇంకా మిగతా కానీ పూర్వ విద్యార్థి తెచ్చుకున్న వాళ్ళకి నా వల్ల సాయం చేసుకుంటూ వెళ్తున్నా, ఆల్రెడీ జరుగుతుంది. అది కాకుండా స్కూల్లోనే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిపోయింది. పిల్లలు దేవుడు చల్లని వారు అంటారు. పిల్లలు ఫోన్లు చల్లని వాళ్ళు కరుణామయులు అయిపోయారు. అంటే ఫోన్లు అంత అడాప్ట్ అయింది. రైట్, ఫోన్లు ప్రతి ఒక్క తల్లిదండ్రుల నుండే జరగాలి. ఆ ఫోన్ వల్ల కూడా టెక్నాలజీని సంబంధించి నేర్పిస్తే ఆ పిల్లలు ఆటోమేటిక్గా షార్ప్ ఉంటారు. చిన్నప్పుడు ఏం తెలియదు అంటే అది వెళ్ళిపోతారు. ఏఐ టెక్నాలజీ అని వచ్చింది. నేను విద్యకు వచ్చేవారికి నా కొలనుపాక గ్రామంలో స్కూల్లో ఏఐ టెక్నాలజీ గురించి దానికి సంబంధించిన క్లాసులు ఏదైతుందో సొంతంగా ఖర్చులతో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేపు నాకు అవకాశం వచ్చిన ఇమీడియట్లీగా ఏఐ టెక్నాలజీని పెట్టించి పిల్లలకు దాని గురించి క్లాసెస్ నేర్పేయడానికి దాని ఖర్చులు కానీ నేనే భరించడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా విద్య విషయం. ఎందుకంటే నేను పుస్తకాలు ఇస్తా, నేను పెన్నులు ఇస్తా, అది అయిపోయింది సార్. అది అందరు ఇస్తారు. ఆ తల్లిదండ్రులు తెచ్చుకునే కెపాసిటీలో ఉన్నారు. ఇంతో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టేది, మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతున్నారు, అది ఓకే. నేను పిల్లలకు సహకరించేది ఏంటి, రేపు ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ ఏ టెక్నాలజీ అని బాగా వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన ఖర్చులు కానీ దాని టెక్నాలజీ నేర్పడానికి నేను ముందుకెళ్తాను. ఆ టెక్నాలజీని తీసుకురాబోతున్నా. రేపు నాకు ఇమ్మీడియట్లీ అవకాశం రాగానే నాకున్న పరిధి మేరకు తీసుకొచ్చి స్కూల్లో పెట్టి నేర్పించడానికి రెడీగా ఉన్నాను. చట్టాలను గౌరవించాలి. చట్టాల మీద నాకు అవగాహన మేరకి ఏ చట్టం వచ్చినా విద్య మీద ప్రతి ఒక్క గవర్నమెంట్ విద్య మీద ఫోకస్ ఎక్కువ వేయాలి. విద్యను అనేది ఫ్రీ చేస్తున్నాను. కేజీ టు పీజీ వరకు లాస్ట్ ప్రభుత్వం అని చెప్పింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందని నేను విమర్శించదలుచుకోలేదు. కానీ ఇకనైనా ఈ ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా విద్య మీద ఫోకస్ చేస్తున్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తీసుకురాబోతుంది. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంప్లిమెంట్ తొందరగా జరిగి ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందాలి, సహకారం అందాలి, ఆ విద్యార్థిని ఎడ్యుకేటెడ్ చేయాలి అని ఆ గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాను. చివరిగా మీకు ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా కూడా గత సర్పంచులు ఎవరు కూడా ప్రజలలో లేరు, ప్రజలకు అందుబాటులో లేకుంటున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకోటి ఏంటంటే ఇక్కడ గెలిచిపోయి ఎక్కడో వస్తున్నారు, ప్రజలకు అందుబాటులో లేకుండా. ఈ ఓటర్లు ఎలాంటి నాయకుడిని కోరుకోవాలి, ఎలాంటి సర్పంచ్ ఎన్నుకోవాలి? ఓటు అమ్ముకోకుండా ఓటర్లు ఎలాంటి చేయాలని తీసుకురావాలి? ఇది నాకు చాలా ముఖ్యమైన క్వశ్చనే. ఇది ఈ నినాదంతో నేను ముందుకు వచ్చిన. ఎందుకు అంటే రైట్, మొదటిగా ఓటర్లకు నినాదం. ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల పండుగ జరుగుతుంది. ఆ ఓట్ల పండుగలో ఆ ఒక్క రోజు జరిగే ఓట్లలో 500 రూపాయలు 1000 రూపాయల కోసం ఆశపడితే 5 సంవత్సరాలు ఒక నాయకుడు గెలిస్తే 4 సంవత్సరాల 364 రోజులు
మనం 500 తీసుకున్నాక బాధపడాల్సిందే. ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే తన పరిధే ఎంతవరకు ఆయన చేయగలుగుతాడు, తన శక్తి వరకు చేయగలుగుతాడు. ఆయన రేపు ఒక విలేజ్కి వచ్చే వరకు ఏ విధంగా తయారైందంటే డబ్బులు ఇస్తేనే ఓట్లైన పరిస్థితి వచ్చింది. ₹1,00,00,000 పెడితే గెలవలేని పరిస్థితికి వచ్చినాం కొలనుపాకలో. ఆ ₹1,00,00,000 ఆయన పెట్టినంటే ఆయన ఏం చేసిండో అది సంపాదించుకోవాలని ఇంటెన్షన్ లోపడి బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన ఇంటెన్షన్ ఆయనకు ఉంటుంది. ఏ సర్పంచ్కైనా ఏ నాయకునికైనా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రతి ఓటరు ఓటేయాలని కోరుకుంటున్నా. ఒక్కరోజు ₹500 కొంటే ఒక చికెన్ ఒక మటన్ కేజీ రాలేకపోతుంది. ₹1000 తీసుకుంటే కేజీ మటన్ వస్తే ఒక రోజు అయిపోతుంది. మిగతా రోజులు ఏంటి పరిస్థితి? నేను ఈ లక్ష అదే కాన్సెప్ట్తో వస్తున్నా. ఓటుకు 500 వేస్తే నా ఊర్లో 5,000 6,000 ఓట్లు పడితే 30 లక్షలు అవుతుంది. ఓటుకు 1000 తీసుకుంటే 60 లక్షలు అవుతుంది. రేపు ఖచ్చితంగా చెప్తున్నా, నేను ముందుకు వస్తే నేను ప్రతి ఒక్క నాయకుడు నాతో పాటు పోటీలో నిలబడే ప్రతి ఒక్క నాయకుడు ఆ ప్రతి పైసా గ్రామానికి యూజ్ కావాలి, రేపు ఉపాధి కల్పించడానికి ఉపయోగపడాలని అంటున్నాను. నేను మొదటిగానే నేను ఇప్పుడు అమౌంట్ గురించి చెప్పాను, రేపు నేను ముందుకు వచ్చినాక అమౌంట్ గురించి చెప్తాను. సీరియస్గా చెప్తున్నా, ఓటుకు 500 వేసుకున్నా 25 లక్షలు అవుతుంది. కానీ నాది అది కాదు. నేను తీసుకోకండి, తీసుకొని డబ్బులు తీసుకొని ఓటు వేయకండి. నిజంగా ఈ నాయకుడు మాకు చేయగలుగుతాడు, ఉపాధి కల్పించడానికి నేను ముందుకు వస్తున్నా. ఆ ఉపాధిలో భాగంగానే ఏదైతే పైసా ఖర్చు పెడుతున్నో అంతకి 2 డబ్బులు ఉపాధి కల్పించడానికి ఖర్చు చేయబోతున్నా. సొంత డబ్బులు చెప్తున్నా నేను. దీనికి తోడు గవర్నమెంట్ మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు అవుతారని కోరుకుంటున్నాను. ఆ విధంగానే ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఓటర్ ప్రత్యేకంగా నమస్కరించి చెప్తున్నాను. మీరు ₹500 ₹1,000 తీసుకుంటే ఆ ఒక్కరోజే అయిపోతుంది. ₹500 ₹1,000 తీసుకోకండి. ఖచ్చితంగా మాకేం కల్పిస్తావు, ఖచ్చితంగా క్వశ్చన్ అడగండి. మేము ఊర్లో ఉన్నందుకు ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు, మీ డబ్బును ఏ విధంగా కల్పిస్తారు, మీరు డబ్బును ఏ విధంగా ఉపయోగిస్తారని క్వశ్చన్ వేయండి. ఇంటికి వచ్చే హక్కు నీకుంటది ఓటేసినప్పుడు. హక్కుననే ఓటక్కును ఆ విధంగానే వినియోగించాలని కోరుకుంటున్నా. నా కొలనుపాక గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక నమస్కరించి ఆ ఓటక్కులైనా వినియోగించాలి. ఓటక్కును పైసలతో కొనడానికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఆ ఓటక్కు నుండి పోయే పైసల్ని ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క యువతకు ఉపాధి కల్పించడానికి ఖర్చు పెట్టడానికి నేను ముందుకు వచ్చాను. ఆ విధంగానే ఉంటున్నాను, ఆ విధంగా ముందుకెళ్తాను. చివరిగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బీసీ, అతను మంత్రి పదవి ఆశిస్తున్నారు. మంత్రి పదవి కరువు తీయొచ్చు. నేను అంత పెద్ద స్థాయిలో లేను. నేను ఐలన్న గారి గురించి ఆ మంత్రి పదవి గురించి చర్చించేంత పెద్ద రాజకీయ నాయకుడు కాలేదు. కానీ 100% రావాలని మా ప్రియత నాయకుడు బీసీ నాయకుడు కాబట్టి 100% రావాలని కోరుకుంటాం. మంత్రి పదవి వస్తే ఇంకొంచెం డెవలప్మెంట్ జరుగుతాం. ఇంతకుముందు పైన మంత్రులు ఉన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మా ఊరికి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన హెల్ప్ఫుల్గానే ఉంటాడు. ఏదైనా సాయం పోయినా కూడా చేయడానికే సిద్ధంగా ఉంటాడు. అన్నగారికి కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అంతా మాట్లాడేంత పెద్దవాడిని కాకుండా మంత్రి పదవి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఆయనకు రావాలి. ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయన మీద ఉండాలి. ఆయన ఆశీర్వాదం మా మీద ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడైనా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓటర్ చైతన్యం తీసుకురావడం కోసం మీ కృషి ఫలించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.